దేవుడా లేక సంపదా? ఒకప్పటి విషయం. ఒక రాజు ఉండేవాడు. అతను దయగలవాడు, పరమాత్ముని భక్తుడు, ప్రతిరోజూ ప్రార్థించేవాడు. అతను తన ప్రజలను బాగా చూసుకునేవాడు. అందరూ అతడిని ప్రేమించేవారు. ఒకరోజు పరమాత్మ రాజు పట్ల సంతోషించి రాజుకు దర్శనమిచ్చి ఇలా అన్నాడు: ఓ రాజా, నేను నీ ఎడల చాలా సంతోషంగా ఉన్నాను. నీవు ఏది కోరుకున్నా నేను నీకు ఇస్తాను. కృతజ్ఞతతో నిండిన రాజు ఇలా జవాబిచ్చాడు: ఓ ప్రభూ, మీ దయవలన నా వద్ద సమస్తమూ ఉన్నది. నా రాజ్యం సంతోషంగానూ శాంతితోనూ ఉంది. అయినాగాని నా మనసులో ఒక కోరిక ఉన్నది. మీరు నాకు ఇప్పుడు ఇస్తున్నట్లుగానే నా ప్రజలకు కూడా దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను. రాజు అమాయకత్వానికి పరమాత్మ నవ్వుకుని, ప్రతి ఒక్కరూ పరమాత్ముని అసలు స్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు అని వివరించి, నన్ను క్షమించు, అది జరగదు, మరేదైనా కోరుకో, అది నీకు లభిస్తుంది అని పరమాత్మ అన్నాడు. కాని రాజు పదే పదే ప్రాధేయపడుతూ పట్టుబట్టాడు. ఎందుకంటే అతని ప్రజలు కూడా తాను చూస్తున్నటువంటి రూపంలోనే పరమాత్మను చూడాలని కోరుకుంటున్నాడు. ప్రభూ, నా విన్నపాన్ని మన్నించు. మీ దర్శనం నా ప్రజలకు అంతులేని సంతోషాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. రాజు యొక్క నిస్వార్థ భావాన్ని, భక్తిని చూసి పరమాత్మ హృదయంలో దయ కలిగింది. సరే అని పరమాత్మ అన్నాడు: రేపు ప్రొద్దున్న ఆ పర్వతం వద్ద నీ ప్రజలనందరినీ కలిపి తీసుకునిరా. నేను మీ అందరినీ అక్కడ కలుసుకుంటాను. ఎంతో సంతోషంతో రాజు రాజ్యమంతటా చాటింపు వేయించాడు. అతని సైనికులు ఇంటింటికి వెళ్ళి ఇలా ప్రకటిస్తున్నారు: రేపు ప్రొద్దున్న పర్వతం వద్దకు వెళ్ళండి. పరమాత్మ దయతో మనకు దర్శనమిస్తాడు. రాజు మరియు రాణి ముందు నడుస్తూ మనకు మార్గం చూపుతారు. మరుసటి రోజు ఉదయం రాజ్యంలోని ప్రజలు ఆశతో ఎదురుచూస్తూ ఆ పర్వతం అడుగుభాగం వద్ద గుమిగూడారు. వారి హృదయాలు ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నాయి. ఏది ఏమైనా వారందరూ పరమాత్మను దర్శించుకోబోతున్నారు. పర్వతంపైకి ప్రయాణం మొదలవగానే వారికి దారిలో రాగి నాణేల కుప్ప కనిపించింది. కొంతమంది ప్రలోభానికి గురై ఆ వైపుకు మళ్లారు. రాజు వారికి ఇలా సలహా ఇచ్చాడు: నాణేలను చూసి ధ్యాస మరల్చకండి. మీకు పరమాత్మ ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. అది ఎంతో విలువైనది. దురదృష్టవశాత్తు చాలామంది రాజు మాటలను పట్టించుకోలేదు. రాగి నాణేలను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. రాజు వెనుకకి తిరిగి చూశాడు. సగం కంటే ఎక్కువ మంది ప్రజలు దారి తప్పారు. ఎంతోమంది ప్రజలు నాణేల మీద అత్యాశలో చిక్కుకుపోయారని అతనికి బాధ కలిగింది. ముందుకు పోతున్న ప్రజలకు దారిలో వెండి నాణేల కుప్ప కనిపించింది. ఈ సువర్ణావకాశం మళ్లీ రాదు అని ఆలోచిస్తూ మళ్లీ కొంతమంది ప్రజలు రాజును విడిచిపెట్టారు. వారు కూడా తమకు నూతనంగా లభించిన సంపదను తీసుకుని తిరిగి వెళ్ళిపోయారు. రాజుకి దుఃఖం పెరిగింది. అతను మళ్లీ ఒకసారి వెనుకకి తిరిగి చూశాడు. కొద్దిమంది మాత్రమే మిగిలారు. అతను తనకు తాను చెప్పుకున్నాడు: సరే, మంచిది, కనీసం కొంతమందికైనా పరమాత్మ మీద విశ్వాసం ఉంది మరియు ప్రాపంచిక సంపద కంటే ఆయన దర్శనం చాలా ముఖ్యమైనదని వారు ఆలోచించారు. నడుస్తూ నడుస్తూ పెద్ద ఆలస్యం కూడా కాలేదు. వారికి బంగారు నాణేల గుట్ట కనిపించింది. ఈసారి దాదాపు అందరూ, రాజుగారి కుటుంబ సభ్యులు కూడా బంగారం తీసుకునేందుకు పరుగులు తీశారు. వారు కూడా జేబులలో బంగారం నింపుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. కేవలం రాణి మాత్రమే తోడుగా ఉండడం చూసి రాజు నిరుత్సాహపడ్డాడు. విచారకరమైన హృదయంతో అతను, చూడు, ఈ ప్రాపంచిక పదార్థాలు జనులను ఎలా దారి తప్పిస్తున్నాయో అని అన్నాడు.
పరమాత్ముని దర్శనం ఎంత అవసరమో వారు అర్థమే చేసుకోవడం లేదు. ఈ ప్రాపంచిక సంపద అంతా ఆయన ముందు వెలవెలపోతుంది. రాజు దుఃఖాన్ని పంచుకుంటూ రాణి కూడా అంగీకార సూచకంగా తల ఊపింది. ఇద్దరూ ఆ దారిలో ఒంటరిగా ముందుకు వెళ్లారు. కొద్ది క్షణాలలోనే వారికి మెరుస్తున్న వజ్రాల కుప్ప కనిపించింది. రాణి తనను తాను ఆపుకోలేకపోయింది. ఆమె వజ్రాలను పోగుచేయనారంభించింది. ఆమె తన దుస్తులు చిరిగిపోయేంతగా జోలె నింపుతూ పోయింది. రాజు ఎంతో నిరుత్సాహపడ్డాడు. అయినా అతను ఒంటరిగా నడక కొనసాగించాడు. చివరికి అతను పర్వతం పైభాగానికి చేరుకున్నాడు. అక్కడ పరమాత్మ అతని కోసం వేచి ఉన్నాడు. పరమాత్మ నవ్వుతూ రాజునడిగాడు, నీ ప్రియమైన వారు ఎక్కడ ఉన్నారు? వారిని కలవాలని ఆతృతతో ఎదురుచూస్తున్నాను. రాజు సిగ్గుపడి నమ్రతగా ఇలా విన్నవించుకున్నాడు, ఓ ప్రభూ, నన్ను క్షమించు. నేను వారిని నాతో తీసుకురాలేకపోయాను. పరమాత్మ ఎంతో కరుణతో జవాబిచ్చాడు, రాజా, క్షమాపణ కోరవలసిన అవసరం లేదు. వారు రారని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో కేవలం భక్తిలో, ప్రార్థనలో నిమగ్నులైన వారు మరియు ప్రాపంచిక మోహంలో చిక్కుకోని వారు మాత్రమే నిజంగా నా వద్దకు చేరుకోగలరు. నాకంటే ప్రాపంచిక విషయాలకు ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యము ఇస్తారో వారు నన్ను దర్శించుకోలేరు.